యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన గోపురం బంగారు తాపడం విరాళాలపై గత ప్రభుత్వం హయాంతో పాటు ప్రస్తుతం సేకరిస్తున్న విరాళాలపై పారదర్శకంగా లెక్కలు చెప్పాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో ఆలయ ఈవో తీరుపై అనుమానం కలుగుతోందన్నారు. 125 కేజీల బంగారంతో విమాన గోపురం బంగారు తాపడం చేయడానికి కేసీఆర్ సంకల్పిస్తే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 60 కేజీల బంగారంతో నామమాత్రంగా తాపడం పనులు చేయాలని చూస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అనేక మంది ప్రజాప్రతినిధులు భక్తుల నుండి భారీగా విరాళాలు సేకరించిందన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయానికి వచ్చిన ఆదాయంతో తాపడం పనులు పూర్తి చేయాలని చూస్తుందన్నారు. ఆలయ ఈవో అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. నివృత్తి చేయాలి. ఎందుకంటే గతంలోనే 60-70 కిలోల బంగారం వచ్చిందని ప్రకటించింది. మరి ఈరోజు 60 కిలోల బంగారం రాలేదు. మరి కేసీఆర్ ఏమో మేము ఎక్కడ కూడా దేవస్థానం డబ్బు తీయదు, ఈ స్వర్ణతాపనం చేయించడానికి మొత్తం భక్తుల దగ్గరనే వసూలు చేయాలి, భక్తులతో చేయించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆలోచన చేసిండు. 125 కిలోలతో చేయాలనే ఆలోచన ఆయనకుండి మంచి ఉండాలి చేసిండు. మరి అలా మన గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ను ప్రపంచ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో 1000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశారు. మరి గవర్నమెంట్ పోయిన తర్వాత పుట్టలో సీమ జోరినట్టు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇటు ఈవో కలిపి మరి విమాన గోపురంకు స్వర్ణతాపడం మరి 60 కిలోలతోటి చేపియాలనే ఉద్దేశంతో వాళ్ళు మరి అందులో ఎంత బంగారం నొక్కేయాలనే ఉద్దేశంతో మరి విరాళాలు ఎంతమంది ఇచ్చిర్రు, ఎన్ని కిలోలు వచ్చింది, ఇంకెన్ని కిలోలు పడుతుంది అనేది ఎక్కడ కూడా లెక్కలు సరిగా చెప్పడం లేదు. కేసీఆర్ గారి సంకల్పం 125 కిలోలతోటి మరి 1000 సంవత్సరాలు ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందరితోటి కూడా ఎక్కడ కూడా దేవస్థానం రూపాయి ఉండిలో నుంచి రూపాయి కూడా తీసుకోవద్దనే ఉద్దేశంతో అందరిని విరాళాలు అడిగి మరి అప్పటికే 60 కిలోల బంగారం వచ్చింది అని కూడా చెప్పినారు. మరి ఇప్పుడు ఎక్కడ ఏం లేదు, మళ్ళా దేవస్థానం డబ్బులే తీయాలి, ఎంతో కొంత ఇచ్చిరు కానీ ఎవరు కూడా ఇయ్యలేదని అన్ని దొంగ లెక్కలు చెప్తా ఉన్నాడు ఈవో గారు. అసలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి విరాళాలు ఎంతమంది ఇచ్చిరు, వాళ్ళ పేర్లు, ఎన్ని కిలోల బంగారం వచ్చింది, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది, పేర్ల వివరాలతోటి ప్రెస్ నోట్ ఇచ్చుకుంటూ శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా మరి 60 కిలోల బంగారంతో చేపిస్తున్నామని చెప్పారు. కానీ ఆ చేపిచ్చేది మరి 10 సంవత్సరాలు కూడా ఉండదు అని చెప్పి పెద్దలందరూ కూడా భక్తులు కూడా అందరూ అంటా ఉన్నారు. భక్తుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 2014 నుంచి కేసీఆర్ గారు యాదగిరిగుట్టను మరి 2000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆయన గర్భగుడి నుంచి పూర్తిగా యాదాద్రిని డెవలప్ పునర్నిర్మాణంలో భాగంగా మరి గర్భగుడిని బంగారు తాపడంతో తీర్చిదిద్దడం కోసం మరి ఆ రోజున ఆగమశాస్త్ర ప్రకారం 125 కిలోలతోటి బంగారు తాపడం చేయాలని మరి ఆయన నిర్ణయం తీసుకున్నాక భక్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపు 60 నుంచి 70 కిలోల బంగారం మరి అటు కేసీఆర్తో పాటు మంత్రి మల్లారెడ్డి గారు కానీ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, భక్తులు అనేక రకాలుగా మరి 70 కిలోల వరకు ఈ రోజున బంగారం మరి దేవునికి సమర్పించుకున్నారు. ఆ 125 కిలోల్లో 70 కిలోలు వచ్చినప్పుడు మిగతాది కూడా మరి ఈ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం మానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సార్లు వచ్చినా కానీ ఒక్కనాడు కూడా దాని గురించి ఇక్కడ చర్చ లేకుండా మరి స్థానిక ఎమ్మెల్యే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము బంగారు తాపడం గతంలో తీర్మానించింది తప్పకుండా మేము బంగారు తాపడం చేస్తామని చెప్పిండు. కానీ మరి ఎంతవరకు బంగారం వచ్చింది, ఎవరెవరు ఇచ్చారు భక్తులు అనేది అది ఎక్కడ సమాచారం
ప్రజలకు తెలియకుండా, భక్తులకు తెలియకుండా ఈ రోజున వాళ్ళ వరకు ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకొని ఆ ఉన్న బంగారం ఎంత ఉంది, ఇంకెంత అవసరం ఉన్నది అనేది చెప్పకుండా ఈ రోజున 60 కిలోలు 50 కిలోలతోటి అని మేము రాగి మీద మరి బంగారు పూత పూసి వాళ్ళ గోపుర నిర్మాణం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా దీంట్లో